విరాట్ చంద్రకళ ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా ఒక దగ్గర అయితే విరాట్ కారు ఆపుతూ ఉంటాడు. బావా కొబ్బరి బొండాలు తాగుదుమా అని చెప్పి చంద్రకళ అనేసరికి సరే పద అని చెప్పేసి ఇద్దరు కొబ్బరి బొండాలు తాగుతూ ఉంటారు. ఇక చంద్రకళ విరాట్ ఇద్దరు ఒకరికొకరు కొబ్బరి బొండాలు తాగుతూ చూసుకుంటూ ఉంటారు. ఇక చంద్రకళ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విరాట్తో బయటకు వచ్చి కొబ్బరి బొండం అవి తాగుతున్నందుకు. ఇక వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో అక్కడికి విరాట్ వాళ్ళ అత్త కూతురు వస్తూ ఉంటుంది. అలా అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరు ఎంత చక్కగా తిరుగుతున్నారు, ఖచ్చితంగా పెద్దమ్మకి చెప్పాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇక చంద్రకళ అయితే చాలా దినిగా విరాట్తో మాట్లాడడం, ఏంటి బావా నువ్వు అని చెప్పేసి అలా ఇద్దరు మాట్లాడుకొని నవ్వుకోవడం అదంతా చూస్తూ వీళ్ళ సంగతి ఎలా అయినా చెప్తాను, వీళ్ళు ఇలా తిరగడం ఏంటి అసలు అని చెప్పేసి అంటూ చాలా చిరాకుతో ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పెద్దమ్మ విరాట్ బావ చంద్రకళని బయటికి తీసుకుని వాళ్ళిద్దరూ కొబ్బరి బొండాలు తాగడం నేను ఇప్పుడే చూశాను అని అనేసరికి శ్యామల ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక విరాట్ చంద్రకళ అయితే ఇద్దరు బయట నుంచి వస్తూ ఉంటారు. అలా ఇంట్లోకి వాళ్ళిద్దరూ బయట నుంచి ఇంట్లోకి వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా శ్యామల అయితే ఒకసారి కోపంతో రగిలిపోతూ ఇలా అడుగుతూ ఉంటుంది. విరాట్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీ ఇద్దరు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి విరాట్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అత్తయ్య ఎలా అడుగుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది. పిన్నికి ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటా అని అయితే చంద్రకళ అయితే అలా చూస్తూ ఉంటుంది శ్యామల వైపు.